శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ సీరియల్ 'రాకాసిలోయ' మొదటి భాగం చదివి వినిపించబోతున్నాను. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియచేయండి. ఇంకా కథలోకి వెళ్దాం. పూర్వం బ్రహ్మపురం అనే నగరానికి సమీపాన గల అరణ్యంలో కేశవుడనే కాపు యువకుడొకడు పశువులను మేపుకుంటూ ఉండేవాడు. వాడికి తల్లి లేదు, ముసలి తండ్రి మాత్రం ఉన్నాడు. ఆ ముసలివాడు రోజు ఉదయం పశువుల పాలు పిండి వాటిని నగరంలో అమ్మి ఆ వచ్చిన డబ్బులతో ఇంటికి అవసరమైన వస్తువులు కొని తెస్తూ ఉండేవాడు. కేశవుడు, అతని తండ్రి అరణ్యం మధ్య ఒక చిన్న పూరిపాకలో నివసిస్తూ ఉండేవారు. వారున్న ప్రాంతానికి దాపులలో ఎక్కడా గ్రామాలు లేవు. వాళ్ళు ఉంటున్న అరణ్యం చుట్టూతా పెద్ద పెద్ద కొండలుండేవి. కేశవుడు రోజు తన పశువుల మందను కొండదరికి తోలుకుపోయి అక్కడ ఉన్న పచ్చిక బీళ్లలో వాటిని మేపుతూ ఉండేవాడు. అలాంటి సమయాల్లో అతడికి కొండపై భాగానికి ఎక్కి చూడాలనిపించేది. కానీ తండ్రి అతన్ని కొండ ఎక్కవద్దని ఏనాడో శాసించాడు. కారణమేమిటంటే ఆ కొండ మీద గుహల్లో పెద్ద పెద్ద సర్పాలు, పులులు, ఎలుగుబంట్లు ఉంటాయని అతడి నమ్మకం. ఒకనాడు పశువులను పచ్చికబీటి వైపుకు తోలి కేశవుడు ఒక చెట్టున ఆనుకుని కూర్చుని విల్లంబులు తీసుకుని బాణాలను దూరంగా ఉన్న అడవి చెట్ల బోదెలకు, కొమ్మలపైన ఉన్న పక్షులకు గురిచేసి వదులుతున్నాడు. వాడు ఆ విధంగా విలువిద్యాభ్యాసంలో మైమరిచి ఉండగా కొండ పొదలలోని రాతి బండల వైపు నుంచి ఒక వికృతమైన ధ్వని వినిపించింది. కేశవుడు భయం వల్ల కంపించిపోయి అంతలోనే గుండె నిబ్బరం తెచ్చుకుని ఆ వికృత ధ్వని వచ్చిన వైపుకు కళ్ళు తిప్పాడు. చూస్తుండగానే ఒక వింత జంతువు అక్కడ ఎత్తుగా ఉన్న ఒక రాతి మీదకి చెంగున ఎగిరి నిలబడింది. దాని ఆకారం గుర్రాన్ని పోలి ఉన్నది. కానీ శరీరం మీద అడవి గాడిదలకు ఉన్నట్టుగా పెద్ద చారలున్నాయి. ముఖాన పొడవైన ఒకే ఒక కొమ్ము ఉన్నది. ఈ వింత జంతువును చూసి కేశవుడు తబ్బిబ్బైపోయాడు. ఇలాంటి జంతువు లోకంలో ఉంటుందనైనా వాడు ఎన్నడూ వినలేదు. ఇప్పుడేం చేయాలి? బాణం ఎక్కుపెట్టి దాన్ని గురిగా కొట్టగలిగితే బావుండును. ఆ వింత మృగం రాతి మీద నిలబడి తోకతో శరీరాన్ని దులుపుకుంటూ మెడమీది పెద్ద జూలుని ఎగరేస్తూ కేశవుడికేసి తల తిప్పింది. ఇదే మంచి అదును అనుకుంటూ కేశవుడు వింటితాటిని చెవి వరకు లాగి ఒక బాణాన్ని దాని మీదకి వదిలాడు. బాణం ఝుమ్ అంటూ వచ్చి శరీరాన్ని తాకే లోపల ఆ వింత జంతువు రాతి మీద నుంచి ఎగిరి పక్కకు దూకేసింది. కేశవుడు ఆశ్చర్యపడుతూ మరో బాణాన్ని వింటికి తగిలించబోయేంతలో అది వాయువేగ మనోవేగాలతో దూకుతూ వచ్చి కేశవుడి చేతిలో ఉన్న విల్లంబులను నోటపట్టి దూరంగా విసిరేసింది. తనకు ప్రాణాపాయం కలగనున్నదని కేశవుడు భావించాడు. ఆ క్షణంలోనే అతడికి ఎక్కడలేని తెగింపు కలిగింది. అతడు చెట్టుకి ఆనించి ఉన్న తన చేతికర్రను అందుకోబోయే లోపల ఆ వింత జంతువు ఆవు కన్నా కూడా సాధువులా తలాడిస్తూ వచ్చి ముట్టెను అతడి భుజం మీద పెట్టింది. కేశవుడు మరింత ఆశ్చర్యపడ్డాడు. ఈ వింత జంతువుకు మానవుల మనోగతాభిప్రాయాలు తెలుసుకునే దివ్యజ్ఞానం ఉందేమో అనిపించింది అతడికి. ఏది ఏమైనా ఈ వింత జంతువు వాలకం చూస్తుంటే అది తనకు హాని చేసేదిగా కనపడలేదు. ఆ కారణం వల్ల కేశవుడు ఉత్సాహంగా లేచి నిలబడి దాని వెన్ను మీద అరిచేతితో గట్టిగా చరిచాడు. దానితో ఆ వింత మృగం గుర్రంలా కాళ్లతో కదును తొక్కుతూ తల పైకెత్తి పెద్దగా సగిలించింది. ఇది బహుశా గుర్రం జాతికి చెందిన జంతువై ఉండొచ్చు అనుకున్నాడు కేశవుడు. ఆ అభిప్రాయం అతడికి కలగగానే దాని మీద స్వారీ చేయాలన్న కోరిక కలిగింది. ఆ వెంటనే అతడు ఎగిరి దాని వీపు మీద కూర్చున్నాడు. వింత జంతువు ఈసారి మరింత పెద్దగా సకిలించి చిన్న చిన్న అడుగులు వేస్తూ కొండకేసి బయలుదేరింది. కళ్ళేం జీను లేకుండానే దీని మీద స్వారీ చేయవచ్చు అనుకున్నాడు కేశవుడు. కొండను సమీపిస్తున్న కొద్దీ దాని వేగం క్రమంగా హెచ్చసాగింది. కేశవుడు కింద పడబోయేవాడల్లా దాని జూలు పట్టుకుని ముందు కొరిగాడు. అదే సమయంలో అది బంతిలా ఎగిరి ఒక బండరాయి మీదికి ఎక్కింది. కేశవుడు భయపడిపోయాడు. ఓహో, ఇది నన్ను కొండ మీదికి తీసుకుపోవాలని చూస్తున్నది. అక్కడి గుహల్లో పులులు, ఎలుగుబంట్లు, ప్రమాదం అనుకుంటూ అతడు దాని మీద నుంచి కిందికి దూకేశాడు. కేశవుడు కిందకి దూకగానే వింత జంతువు కూడా రాతి మీద నుంచి కిందికి దూకి అతడి చుట్టూ కదను తొక్కుతూ గిర్రున తిరగసాగింది. కేశవుడికి ఏమి చెయ్యాలో తెలియలేదు. వాడు కాళ్ళు ఈడ్చుకుంటూ మామూలుగా కూర్చునే చెట్టు వద్దకు వెళ్ళాడు. వింత జంతువు కూడా అతడి వెనుకగా అక్కడికి చేరింది. కేశవుడు ఆలోచనలో పడ్డాడు. ప్రపంచంలో మాట ఏమో కానీ తను ఉంటున్న రాజ్యంలో మటుకు ఇలాంటి జంతువు ఉన్నట్టు తను ఎన్నడూ వినలేదు. అది కొండ మీద నుంచి తను ఉన్న చోటుకు వచ్చింది. తను స్వారీ చేయాలని ప్రయత్నిస్తే తనను కొండ మీదకి తీసుకుపోవాలని ప్రయత్నించింది. అంటే దాని నివాస స్థానం కొండ మీద ఎక్కడో ఉండి ఉంటుంది.
దీనిని పట్టుకుపోయి బ్రహ్మపురంలో అమ్మితే తనకు చాలా ధనం రావచ్చు. కేశవుడు ఇలాంటి ఆలోచనల్లో తలమునకలై ఉండగా వింత జంతువు వాడి పశువుల మందులోకి వెళ్ళి వాటితో పాటు పచ్చిగడ్డి మేయసాగింది. మొదట్లో దాన్ని చూసి బెదిరిన ఆవులు క్రమంగా భయం పోయి దానితో పాటు కలిసి తిరగసాగాయి. ఆ సాయంత్రం వరకు తన ఆవుల మందలో ఉండి సూర్యాస్తమయ సమయంలో ఆ వింత జంతువు తిరిగి కొండమీదికి వెళ్ళిపోతుందనుకున్నాడు కేశవుడు. కానీ అలా జరగలేదు. చీకటి పడుతూ ఉండగా వాడు మందను ఇంటికి మళ్లించుకు వచ్చేటప్పుడు అది కూడా వాటితో పాటు వాడి పూరిపాక దగ్గరకు వచ్చింది. కేశవుడు పశువులన్నింటినీ ఒకచోటికి చేర్చి వాటి చుట్టూ నెగడు వేసి పాకలోకి వెళ్ళిపోయాడు. ఈ వింత జంతువు సంగతి తన తండ్రితో చెప్పటమా మానటమా అని ఆలోచిస్తూనే వాడు ఆ రాత్రి భోజనం చేసి హాయిగా నిద్రపోయాడు. మర్నాడు తెల్లవారుతూ ఉండగానే తండ్రి కేశవుడి మంచం దగ్గరికి వచ్చి వాణ్ణి భుజం పట్టుకుని కుదుపుతూ, కేశవా లే లే, ఎంత ప్రమాదం జరిగిపోయింది. రాత్రి మన మందలోకి ఒక తోడేలు వచ్చింది. చుట్టూ నెగళ్ల వెలుగు ఉన్నా అదెట్లా లోపలికి వచ్చిందో నాకు తెలియటం లేదు అన్నాడు ఆదుర్దాగా. కేశవుడు ఉలిక్కిపడి లేచి కూర్చున్నాడు. వాడికి చప్పున క్రితం రోజు ఆవుల మంద దగ్గరకు వచ్చిన వింత జంతువు గుర్తుకొచ్చింది. తండ్రి దాన్ని చూసి తోడేలనుకుంటున్నాడా? అతడికి పెద్దతనం వల్ల బాగా చూపు ఆనకపోయినా గుర్రం అంత ఎత్తున్న ఆ వింత జంతువును చూసి తోడేలని ఎలా అనుకోగలడు? ఒకవేళ ఆ వింత జంతువే రాత్రివేళ తోడేలుగా మారి తన ఆవుల్ని చంపి తిని పారిపోయిందేమో. ఆ తోడేలు ఎన్ని ఆవుల్ని పొట్టపెట్టుకున్నది అని అడిగాడు కేశవుడి తండ్రిని. దేవుడి దయ వల్ల అలాంటిదేం జరగలేదు. తోడేలు నన్ను చూస్తూనే నెగళ్లమంట మీదుగా దూకి అడవిలోకి పారిపోయింది అన్నాడు తండ్రి. కేశవుడు ఒక పెద్ద నిట్టూర్పు విడిచి, నువ్వు చూసింది తోడేలు కాదేమో, నిన్న సాయంకాలం మందలోకి కొండ మీద నుంచి ఒక వింత జంతువు వచ్చింది అంటూ తండ్రికి దాని గురించి అంతా వివరంగా చెప్పాడు. అంతా విని తండ్రి ఆశ్చర్యపడుతూ, నువ్వు చెప్పిన వింత జంతువేది నాకు మందలో కనిపించలేదే, కొండ మీద నుంచి వచ్చిందంటున్నావు, జాగ్రత్త, అది జంతు రూపంలో ఉన్న ఏ మాయావి రక్కసైనా కావచ్చు అన్నాడు. తండ్రి మాటలకు కేశవుడు బిగ్గరగా నవ్వుతూ, రక్కసైతే నన్ను పట్టుకుపోయేందుకు ఆ రూపంలోనే రావచ్చుగా, ఈ వింత రూపం ఎందుకు ధరించాలి? నువ్వు చూసింది నిజంగానే తోడేలు, సందేహం లేదు. మంద వెంట మన ఇంటికి వచ్చిన వింత జంతువు రాత్రికి రాత్రే అడవిలోకి వెళ్ళిపోయి ఉంటుంది అన్నాడు. తరువాత తండ్రి పాలకావిడి ఎత్తుకుని నగరం కేసి వెళ్ళిపోయాడు. కేశవుడు ఆదరా బాదరా ముఖం కడుక్కుని స్నానం చేసి చద్ది అన్నం తిని మందను కొండదరి పచ్చికబీడులోకి తోలుకుపోయేందుకు ఆ పాకలోంచి బయటికి వచ్చాడు. ఆవుల్లో కొన్ని నెమరు వేస్తూ పడుకొని ఉన్నాయి. కొన్ని అంబా అని అరుస్తూ గంతులు వేస్తున్నాయి. కానీ ఎక్కడా వింత జంతువు జాడలేదు. కేశవుడు ఆవుల మందను కొండదరికి తోలుకుపోయి తను మామూలుగా కూర్చునే చెట్టు కింద కూర్చుని బాణాలు ఎక్కుపెట్టి కొండమీదికి ఝామ్ ఝామ్ అని ప్రతిధ్వనించేలా వదులుతున్నాడు. హఠాత్తుగా అతడి వెనుక వింత జంతువు వికృతంగా సకిలించిన శబ్దం వినబడింది. కేశవుడు తుళ్ళిపడి వెనక్కి తిరిగి చూశాడు. వింత జంతువు వెనుక కాళ్ల మీద లేచి నిలబడి మరింత పెద్దగా సకిలించి అతడి ముందుకు వచ్చి నిలబడింది. మళ్ళీ వచ్చావా? నీ మాటే మరిచిపోయాను సుమా అన్నాడు కేశవుడు మనిషితో మాట్లాడుతున్న ధోరణిలో. వింత జంతువు తలాడించింది. కేశవుడి ఆశ్చర్యానికి అంతులేదు. అంతలోనే అతడికి తండ్రి మాటలు గుర్తుకొచ్చాయి. ఇదేదైనా మాయరక్కసి కాదు కదా అనుకున్నాడు మనసులో. అతడి మనోగత భావాలు అర్థమైన దానిలాగా వింత జంతువు గిరుక్కున వెనుతిరిగి ఆవుల మందకేసి బయలుదేరింది. కేశవుడు దానికేసి కొంచెంసేపు అనుమానంగా చూసి విసుక్కుంటూ అంబుల పొదిలో నుంచి బాణాలు తీసి ఎక్కుపెట్టి ఈసారి చెట్ల కొమ్మల మీదికి వదలసాగాడు. ఈ విధంగా కొద్ది కాలం గడిచింది. దూరంగా ఎక్కడో గుర్రాలు పరిగెత్తి వస్తున్న చప్పుడయ్యింది. చూస్తూ ఉండగానే ఇద్దరు రౌతులు కేశవుడున్న చోటికి వచ్చి అతడికేసి వింతగా చూస్తూ, మహాసేనాని, ఇక్కడెవడో ఏకలవ్యుడున్నట్లుంది అని కేకపెట్టారు. ఏకలవ్యుడా? అయితే ఆలస్యమెందుకు, వేళ్ళు తగ్గొట్టండి అంటూ విలువైన దుస్తులతో బాగా అలంకరింపబడిన గుర్రాన్నెక్కి ఉన్న ఒకడు అక్కడికి వచ్చాడు. ఏమిరా ఆ పొగరు, లేచి నిలబడివేం? ఈ వచ్చింది ఎవరనుకున్నావు? బ్రహ్మపుర మహాసేనాని అన్నాడొక రౌతు. కేశవుడు చప్పున లేచి నిలబడి బ్రహ్మపుర సేనానికి చేతులెత్తి నమస్కారం చేశాడు. సేనాని అతన్ని చెట్టు కింద ఉన్న అంబుల పొదిని ధనువును పరీక్షగా చూసి మీసం దువ్వుకుంటూ, ఏరా నువ్వెవరివి? క్షత్రియుడివా? ఎవరి ప్రాణాలు తీయాలని ఈ ధనుర్విద్య నేర్చుతున్నావు అని కఠినంగా ప్రశ్నించాడు. అయ్యా, నేనొక కాపు కుర్రాణ్ణి. నాకీ లోకంలో శత్రువులెవరూ లేరు. ఏదో ఉబుసుపోక ఈ విల్లంబులు వెంట తెచ్చుకున్నాను. అదిగో ఆ కొండదరిని నా ఆలమంద అన్నాడు కేశవుడు వినయంగా. సేనాని తల తిప్పి ఆలమందకేసి చూసే లోపలే గుర్రపు రౌతుల్లో ఒకడు గగ్గోలు పడుతున్నట్టు గొంతెత్తి, మహాసేనాని, చూడండి చూడండి, పంచకళ్యాణి,
దేవతాస్వంలా ఉన్నది అంటూ వింత జంతువు కేసి చెయ్యెత్తి చూపాడు. సేనాని ఆశ్చర్యపడుతూ ఆ వింత జంతువు కేసి ఓ క్షణకాలం చూసి, అది పంచకళ్యాణి కాదు, దేవతాస్వము కాదు, అడవిగాడిదలా ఉంది. అడవిగాడిద అంత ఎత్తు ఉండదే, ఒంటి కొమ్ము ఏమిటి, ఇలాంటి జంతువు ఉంటుందని విననైనా వినలేదే, ఇటు మళ్లించుకురండి అని భటులకు ఆజ్ఞ ఇచ్చాడు. రాకాసిలోయ కథ మొదటి భాగం సమాప్తం. తరువాయి కథ రెండో భాగంలో తెలుసుకుందాము. నమస్కారం.